జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి ఆలోచనతోటే లేదా? ఉన్నారు. ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, శైలజానాథ్ ఆలోచనలు ఏమైనా కలుస్తున్నాయా? కలుస్తున్నాయంటే డెఫినెట్‌గానే కొన్ని విషయాల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు నేను సరిగ్గా అర్థం చేసుకోలేక అనే మాట అబద్ధం. హ్మ్. నేను అర్థం చేసుకొని నేను చెప్పాను స్పష్టంగానే. హ్మ్. కొన్ని విషయాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో మాట్లాడి చేయాలా. హ్మ్. అట్లాగే పంచాయతీ రాజ్ ఉంది. మన వాలంటీర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళని పంచాయతీ కలిపి ఉండాలా హ్మ్. అని నేను అనుకుంటా ఉన్నాను. హ్మ్. 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 కానీ ఓవరాల్‌గా అతని థాట్ ప్రాసెస్, మా థాట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటది. హ్మ్. ఈ మధ్య ఎక్కడో కలిసారు, ఆలింగనం ఆ! చేసుకున్నారు, కలిసిపోయారని అట్లొచ్చారా మీరు? చూస్తున్నారు. అందుకోసం అడుగుతున్నా. అట్లా అడుగుతున్నారా? ఆ! జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొత్త కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. హ్మ్. మీ పొరుగు నియోజకవర్గమే కదా? అది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. హ్మ్. హ్మ్. అతను అతని పట్ల మా పట్ల ఎటువంటి గౌరవం తగ్గించే పని అతను ఎప్పుడూ చేయలేదు. హ్మ్. ఒకటి. హ్మ్. రెండవది మాకు కూడా రాజశేఖర్ కొడుకుగా అతని పట్ల మాకు ప్రేమ ఉంటది. హ్మ్. హ్మ్. నేను లేదని చెప్తే అబద్ధం. హ్మ్. ప్రేమ ఉంటది. హ్మ్. రాజశేఖర్ కొడుకుగా, చూసిన వాళ్ళుగా హ్మ్. ప్రేమ ఉంటది. నేను అప్పట్లో అనుకున్నా అసలుకి ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాం. హ్మ్. బట్ టైమ్ ఈజ్ లైక్ దట్. టైమ్ ఈజ్ ఆ విధంగా పోతా ఉంది. హ్మ్. పోయింది. మనమేం హ్మ్. చేస్తాం దానికి? హ్మ్. మన పెళ్ళిలో కలిసాం. హ్మ్. అంతమందిలో కూడా అంత ఆప్యాయంగా వచ్చానా అని అసలుకి హ్మ్. కలుసుకున్నాం. హ్మ్. సో దిస్ ఇస్ ద థింగ్. హ్మ్. దానికి అంతే ఇంపార్టెన్స్ ఉంటది. సో, ఆ ప్రేమ వెనక రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? మీ భుజాల పైన ఉన్న కండువ ఏమన్నా మారుద్దా అని చర్చ. అంటే కొన్ని విషయాల్ని అదేదో ప్రీ ప్లాన్డ్‌గా జీవితంలో ఏమి ఉండవు. హ్మ్. ఫ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గానీ, వీరిని గానీ ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డే. అతను ఈరోజు ఇంకో విధంగా ఉండొచ్చు గాక. హ్మ్. లేకపోతే అటు ఇటు కొద్దిగా ఉండొచ్చు గాక. కానీ హ్మ్. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క పక్షాన నిలబడగలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. హ్మ్. ఎన్‌డీఏకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. హ్మ్. హ్మ్. కానీ మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తున్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ ఆంధ్రప్రదేశ్‌లో అని. ఎందుకు దాన్ని నేనేమి ఉదాహరణకి బీజేపీ అంటే ఆయనేముంది, షర్మిల గారేముంది? నేను చెప్తున్నా కదా! ఇప్పుడు అటు ఇటు ఎట్లా ఉన్నా సరే అంటే కొద్దిగా చూసుకొని పోతున్నప్పటికి కూడా ఒక స్థిరమైన యుద్ధం చేయాల్సొచ్చినప్పుడు ఇటుపక్క ఎందుకున్న బలాబలాల దృష్ట్యా నిలబడాల్సింది జగన్మోహన్ రెడ్డే. హ్మ్. అతనే సెక్యులర్ పదాన్ని కాపాడుతాడు. ఎందుకంటే మాకు బలం తక్కువుంది. హ్మ్. 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 మీ పార్టీకి ఆ బలం ఆ! లేదు. హ్మ్. మేము ప్రధానమైన డిఫెండర్‌గా ఉండాల. హ్మ్. అంటే మాకు తగినంత బలం లేదు. హ్మ్. మా బలమంతా అక్కడే ఉంది. జగన్‌తో ఉంది. హ్మ్. హ్మ్. మా బలమంతా అక్కడే ఉంది. హ్మ్. సో, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాన్ని డీల్ చేయగలరు. హ్మ్. హ్మ్. గనుక ఈ రోజు రేపైనా మొన్నాడైనా సరే అసలకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రంలో నిలబడతాడు. హ్మ్. ఆ హ్మ్. విశ్వాసం నాకుంది. హ్మ్. ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ప్రజల అంతే పక్షాన. బీజేపీ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా హ్మ్. ఆయన నిలబడాలి ఆఖరికి. హ్మ్. 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 సో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారా ఆయన? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతో కలిసి పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తుందా? అంటే ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉందా? ఉందని నేను చెప్పలేను. హ్మ్. బహుశా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వెళ్ళిపోయాడు కదా అని ఫీలింగ్ ఉండొచ్చేమో కానీ హ్మ్. వ్యతిరేకత చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. అంటే అట్లా అనుకుంటే శరద్ పవార్ నేరుగా అసలు సోనియా గాంధీనే వ్యతిరేకించి వెళ్ళిపోయాడుగా. తర్వాత ఆయనతో అదే కలిసారుగా. వ్యతిరేకత అనేది మాకేం కనపడ్డాం. ఫీల్డ్ మీద కూడా హ్మ్. మనోడే కదన్నా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ! కూడా. హ్మ్. మనోడే కదన్నా అంటారు. వాళ్ళు కూడా ఏమంటారంటే హ్మ్. మనమంతా ఒకటే కదా సార్ హ్మ్. అంటారు. హ్మ్. లేకపోతే హ్మ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 మంది వస్తే వాళ్ళు 50 మంది వచ్చి కూర్చొని నాతో మాట్లాడతారు. హ్మ్. లేచిపోతారు. హ్మ్. కాబట్టి తప్పనిసరి ఇదొక సిద్ధాంత పరికరం ఎమోషనల్ అంతే. ఎమోషనల్ బాండింగ్ ఆళ్ళతో ఇది మీకందరికి. ఇది ఎమోషన్ మనకి తప్పదిది. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉంచాలి. హ్మ్. ఒక టాలరెన్స్ పాయింట్ తర్వాత ఎవరు ఆగేకుండదు. హ్మ్. హ్మ్. ఒక టాలరెన్స్ పాయింట్ ఉంటది. అంతే కదా! ఆ పాయింట్ దాటితే క్లోజ్ ఉంటది. దాటడానికి ఏముండదు ఇంక ఆఖరికి అర్థం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చూసుకోరు అటువంటిని. హ్మ్. ఒక టైర్ దాటిన తెగింపు తర్వాత తెగింపున్న ఇంక మనిషి. చూసుకోరు. హ్మ్. అంతవరకు ఏదో చూస్తాం, చేద్దాం, ఉండబ్బా అనుకుంటూ ఉండొచ్చు కాక. హ్మ్. హ్మ్. కానీ ఆ పాయింట్ వచ్చినప్పుడు హ్మ్. ఆహ్, బాయిలింగ్ పాయింట్ దాటిన తర్వాత నోబడీ కెన్ స్టాప్ హిమ్. ఐ నో హిమ్. హ్మ్. 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 కాబట్టి దాన్ని అందరూ పాడేవాళ్ళే కదా! నేనెందుకు? మా దిగ్విజయ్ సింగ్ చాలా సార్లు చెప్పింటాడు కదా! అసలుకి మా మా డీఎన్ఏ అదే అవును. చెప్పింటాడు కదా! అవును. నేను అంత లోపలికి పోదలుచుకోలే. హ్మ్. 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 ఎందుకంటే బట్
ఈ రోజున బలాబలాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న పట్టు దృష్ట్యా ఎన్డీఏ యొక్క మనోధర్మానికి లింక్ అయి బేస్ అయి ఉన్న యొక్క సిద్ధాంతాన్ని పరిపాలనని వ్యతిరేకించగలిగింది కాంగ్రెస్ పార్టీ. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఉమ్, అది అర్థమైంది. ఇంకా నేను లెఫ్టిస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లే. ఉమ్. దే ఆర్ ఆల్వేస్ విత్ దట్ ఫైట్. ఎట్లా వాళ్ళు దానికి యాంటీ. వ్యతిరేకంగా యాంటీగా ఫైట్ చేస్తారు. సో ఈ బ్యాచే రేపు పొద్దున ఈ దేశాన్ని ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఉమ్, ఈ బ్యాచే కాపాడాలి. ఉమ్, 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 ఉమ్. సో సో మీ ప్రయాణం గురించి చెప్పాలా నాకు? ఏం కార్డియల్ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారితో మీది? పెళ్ళిళ్ళు కలిసాం, అంతే, పెళ్ళి కలిసి మాట్లాడుకున్నారు అంతే. పెళ్ళిలో కలిసాం. ఉమ్. బయట విపరీతంగా చర్చ సోషల్ మీడియాలో, నేను ఇప్పుడు అడగపోతే కూడా అడగలేదు అంటారు కాబట్టి ఇంటర్వ్యూలో అడుగుతున్నా. శైలజనాథ్ వైసీపీలోకి వెళ్తున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అవునా? నేను కూడా జిల్లాకు పోతా ఉన్నాను, ఉమ్, చూస్తాను. ఉమ్. మీద కూడా వచ్చి ఉంటుంది కదా ప్రచారం. నేను తక్కువ సోషల్ మీడియాలో ఉంటాను, నాకు లేదు, నా సమస్య నాకు. సోషల్ మీడియా మెయిన్ మీడియాలో కూడా ఉందా చర్చ? మా జిల్లాకు పోతున్నా, ఆ. చూస్తాను. ఆ, ఏంటంటే ఇటువంటివి నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఉమ్, ఒకవేళ నేను నిర్ణయం తీసుకుంటే నిర్ణయం నాది ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. ఉమ్, దానికి అటు ఇటు ఇట్లా షేకింగ్లు ఏముండవు. ఉమ్, ఉమ్, నిర్ణయం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఉమ్, నేను అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇష్టపడ్డాం. చాలా రోజులు సారీ ఎక్స్సీఎం గారితో కలిసి ప్రయాణం చేసాం. ఉమ్, ఇంకా ఫస్ట్లో అయితే అసలు మేమే ఆల్మోస్ట్ నేను రఘువీరెడ్డి గారు, ఉమ్, బట్టి, ఉమ్, ఇట్లా వాళ్ళమంతా అసలు యాక్చువల్ చెప్పాల్సి వస్తే ఉమ్, అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. ఉమ్. ఆ గుంపు అంటే ఆ ఎమ్మెల్యే అంతా మేము మా విప్పులు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. మీరేనా సంతకాలు పెట్టించింది ఎప్పుడు ఆయన? అతను మొదలు పెట్టాడు, దాన్ని మేము ముగించాం. ఎవరు మొదలు పెట్టారు? రఘువీరెడ్డి గారు మొదలు పెట్టారు ఉమ్, మా వరకు, ఉమ్. దాన్ని మేము ముగించాం. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి సేవని అక్కడ పెట్టి సంతకాలు పెట్టించారు. అన్ని అబద్ధాలు, అసలు తెలియదు అతనికి. ఉమ్. చాలా ప్రచారం ఉంది అది. ప్రచారం లేదు అనుకుంటాయా గారికి. ఉమ్, ఆ రోజు నాకు రఘువీరెడ్డి గారు వచ్చి అంటే కరెక్టే కదా, ఇంతమంది గుంపును డివైడ్ కాకుండా ఉండాలంటే ఒక నాయకుడు కావాలా, నాయకత్వం అబ్బాయికి అనుకున్నారు. ఉమ్, పెద్ద పెద్దలు అనుకున్నారు, చిన్నోళ్ళు కాదు. మేమంటే ఇంకా జూనియర్లు ఇంకా. ఉమ్, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వారు ఒక మాట ముందు మాట్లాడినా ఉమ్, మళ్ళీ సంతకాలు పెట్టినారు. ఉమ్, దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు 150 సంతకం దివాకర్ రెడ్డి అనుకుంటా, ఉమ్, ఉమ్, వాళ్ళు పెట్టారు. ఉమ్. 150 మంది పెట్టారా? దాదాపు 150 మంది పెట్టారు. అబ్బో, ఆహా, ఉమ్, దాదాపు మంది ఇద్దరు ముగ్గురు ఎవరు మిస్ అయినట్లున్నారు. అది కూడా ఉమ్, ఉమ్, ఉమ్. ఇద్దరు ముగ్గురు నాకు మర్చిపోయినా, చాలా రోజులు అయింది కదా. సో ఈ ఈ ఈ అపవాదం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అతను ఆ పని చేయలేదు. ఉమ్,